లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్, 4th ఫేజ్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి. అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపుతో పాటు ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ప్రజలని చైతన్యవంతులు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆశయంతో భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ప్రతి ధాన్యాన్ని గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ కొనాలి, ఏ మాత్రం కూడా తరుగు తీసేయాలి, అది ఒక డిమాండ్. ఆ తర్వాత బోనస్ ఇవ్వాలని కూడా, వాళ్ళు చెప్పినటువంటి బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇవాళ రోడ్డు మీద పడ్డరు. రైతుల కష్టాలని, రైతుల బాధలని తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నది. కాబట్టి రైతుల ఏమాత్రం అన్యాయం చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకునేది కాదు, ఊరుకునేది లేదు. భారతీయ జనతా పార్టీ మేము ప్రజల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం. ఎల్లవేళ్ళ వీళ్ళందరూ నిలదీస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ పోవాలి. పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మొరబెట్టాలి, అర్జెంటుగా కొనాలి అని చెప్పాలి. గాలి మాటలు మాట్లాడుకుంటా ఎమ్మెల్యేలు గాలి మాట్లాడుకుంటా ఈ శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి ఇలా మంత్రిగా ఉన్నాడు కదా, ఈ శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి ఒకరోజు కూడా రైతుల దగ్గరికి పోయి ఈ ధాన్యం నానిపోయింది, నానిపోయిన ధాన్యాన్ని మేము రేపు కొనబోతున్నాము అని గ్యారెంటీ ఇచ్చిండా? ఇయ్యలేదు. కాబట్టి రైతులందరూ ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ఫెయిలైపోయింది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కాంగ్రెస్ను డిమాండ్ చేస్తున్నాము, నిలదీస్తున్నాము. రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏమాత్రం కూడా మేము సహించకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి డిమాండ్ చేస్తున్నాము. రైతుల ధాన్యాన్ని కొనాలి, రైతుల ధాన్యం మీద ప్రతి క్వింటల్కు వాళ్ళు చెప్పినట్టుగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో కోల్పోయింది. ఏదైతే ఎన్నికల కంటే ముందు రైతుల కోసం, రైతుల సమస్యల కోసం పరిష్కారం చేస్తానని, రైతుల పంటని కొనేస్తామని ఆ ప్రతి క్వింటల్కు 500 రూపాయలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.